హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మలయాళం సినిమా గోళం ఎలా ఉందో చూద్దాం. గోళం అంటే భూగోళం. ఈ సినిమా ఒక వెరైటీ సినిమా నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా మీరు చూసే కొద్దీ మీకు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్లు వస్తాయి. ఈ సినిమా కథ అంటే ఇప్పుడు చూద్దాం. ఒక టెక్నికల్ కంపెనీ ఉంటుంది. అక్కడ వెబ్సైట్స్ అయ్యి తయారు చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ ఓనర్ ఒకరోజు ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అతను కింద పడి చనిపోయి ఉంటాడు. అతను తల పగిలిపోతుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది. బయట డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆఫీసులో వాళ్ళందరూ వచ్చి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. చివరికి ఓపెన్ చేసిన తర్వాత అతను అలా చనిపోయి ఉండడం చూస్తారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ఏఎస్పీ సందీప్ కృష్ణ అది ఖచ్చితంగా మర్డర్ అని నమ్ముతాడు. ఎందుకంటే ఎక్కడ కూడా న్యాచురల్ డెత్లా అనిపించదో అతనికి. అతను ఆ కేసు మీద రీసెర్చ్ చేస్తున్న కొద్దీ ఈ కేసులోకి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలనుకున్న వేరే వ్యక్తి కూడా వస్తాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఈ కేసుని మరింత క్లిష్టంగా మారుస్తారు. ఏఎస్పీ సందీప్ కృష్ణ దాన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేశాడు, అతను తెలుసుకున్న విస్తుపోయే నిజాలు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చంపింది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సూపర్ గా తీసాడరా అనిపిస్తుంది. హాలీవుడ్ వాళ్ళకి వచ్చే ఐడియా లాంటిది మలయాళం సినిమాలో తీశారు. అద్భుతంగా తీశారు. ఏఎస్పీ పాత్రలో సందీప్ కృష్ణ పర్వాలేదు అనిపిస్తాడు. మిగిలిన పాత్రధారులు అందరూ, ముఖ్యంగా ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ దర్శకుడు కొత్తగా రాసుకున్న కథ. దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా అనిపిస్తుంది. సంజాద్ హాలీవుడ్ ఐడియాని మలయాళంలో తీశాడు. చాలా బాగా తీశాడు. క్లైమాక్స్ ని మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేసిపోయాడు. విజయ్ అందించిన సినిమాటోగ్రఫీ టాప్. ఒక ఆఫీస్ లో అన్ని రకాల యాంగిల్స్ లో అద్భుతంగా తీశాడు కెమెరామెన్. శాల్విన్ థామస్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. పాటలు ఏమి ఉండవు, కానీ ఉన్న ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ పర్వాలేదు అనిపిస్తుంది. మహేష్ అందించిన ఎడిటింగ్ టాప్. ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతానికి మలయాళంలోనే ఉంది. సబ్ టైటిల్స్ లో చూశాను. మీరు త్వరలో తెలుగులో ఖచ్చితంగా ఈ సినిమా రీమేక్ అన్న అవ్వచ్చు, లేదా డబ్బై కూడా రావచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ కాకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.